ఎందుకు ఈ పెళ్లి చేసుకున్నామా అని బాధపడే రోజు స్త్రీకి జీవితంలో వచ్చిందంటే సంసారం భారమా అని అర్థం. వివాహం తర్వాత బాధపడి ప్రయోజనం లేదనుకుని సర్దుకుపోవలసిందే. వివాహం తర్వాత పూర్తిగా మారిన తన జీవితం తలుచుకొని వెక్కి వెక్కి ఏడుస్తారు. పుట్టింట్లో మహారాణిలా పెరిగిన నేను ఈ ఇంటిలో పని మనిషిలా మారాను అని ప్రతి ఒక్కరూ బాధపడతారు. పిల్లవాడు మొదటిసారిగా స్కూల్కి వెళ్ళడానికి భయపడుతున్నంత సింపుల్గా ఉంటాడు. కానీ అతను అక్కడికి ప్రవేశించినప్పుడు అతను ఇక భయపడలేదు. కానీ దానికి అలవాటు పడి కొత్త ప్రయత్నాన్ని ఆనందిస్తాడు. మీరు సరైన వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత జీవితం మరింత అందంగా మారుతుంది. తాళిని బరువుగా భావించే ఏ ఆడది సంసారానికి పనికిరాదు. భార్యను బానిసగా భావించే ఏ మగాడు సమాజానికి పనికిరాడు. ఏనాడైతే భార్య భర్త కోసం కాకుండా తనతో తను చెప్పే అశాశ్వతాల కోసం ఎదురు చూస్తుందో అప్పటి నుండి భార్య భర్తను బాధ్యతగా కాకుండా భారంగా భావించే ఆస్కారం ఉంది. ఒక బంధాన్ని కొనసాగించడానికి 1000 కారణాలు ఉన్నప్పటికీ ఒక చిన్న కారణం కోసం బంధాన్ని వదులుకోకూడదు. మన్మధుడిలాగా అందమైన వాడు, కుబేరుడిలాగా సంపన్నుడు, రాముడిలాగా ఏకపత్నీవ్రతుడు, కృష్ణుడిలాగా బుద్ధి కౌశల్యం కలిగినవాడు, అర్జునుడిలాగా శౌర్యం గలవాడు, ఇలాంటి సర్వగుణ సంపన్నులున్న అమ్మాయిలను తమ భర్తలుగా ప్రతి ఒక్కరూ ఉండాలని కోరుకుంటారు. భర్త అనేవాడు భార్యతో ప్రేమ, గౌరవం, అవగాహనతో ఉండాలి. భార్యను తన జీవిత భాగస్వామిగా భావించి ఆమెను సంతోషంగా ఉంచడానికి కృషి చేయాలి. ఆమెతో ప్రేమగా మాట్లాడడం, సహాయం చేయడం వంటివి భర్త చేయగల చిన్న చిన్న విషయాలు. భార్య భర్త నుండి కోరుకునేది కేవలం ప్రేమ, గౌరవం మరియు ఆదరణ మాత్రమే కోరుకుంటుంది. ఒక ఫ్రెండ్లా ఉండాలి, చిన్న పాపలా చూసుకోవాలి. ఆమెను అందరి ముందు చిన్న ఏమీ అని బాధ పెట్టకూడదు. చిన్న చిన్న సరదాలు తీర్చాలి. వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఏమీ అనుకున్నా బయటకు మాత్రం మామూలుగానే ఉండాలి. భర్త అనేవాడు పక్కనుంటే చాలు, దేన్నైనా ఎదుర్కోగలను అనే ఊహ ఉంటే చాలు. అటువంటి భర్త అర్థం చేసుకునే మనస్తత్వం, నవ్వించే గుణం, ఇవే ఒక మహిళ భర్త నుండి కోరుకునేది. భార్య కూడా భర్తని చిన్నవాడిగానే చూసుకోవాలి. తల్లిలా భార్యలా ప్రేమను పంచాలి. మన పరిస్థితులు మనకు తెలుస్తాయి కాబట్టి పెద్ద పెద్ద కోరికలు అడిగి చేయలేదని సాధించకూడదు. దానివలన గొడవలు, మనశ్శాంతి తప్ప ఏమీ ఉండదు. తండ్రిలా, సోదరుడులా, స్నేహితుడు, శ్రేయోభిలాషుల, ప్రియుడుల, బిడ్డల, యజమానిల, సేవకుడులా ప్రతి విషయంలో తోడుగా నీడగా ఉండాలి. కష్టమైన సుఖమైన కలిసే బ్రతకాలి. భార్యను హక్కుగా భావించి తిట్టరాదు. భార్య వడ్డించిన పదార్థాలను తినకుండా విమర్శించరాదు. ఇంటిని భార్య జైలులా భావించే పరిస్థితి లేకుండా వారానికి ఒక్కసారైనా బయటికి తీసుకెళ్ళాలి. పిల్లలతో సరళ సంభాషణలు చేయాలి. పిల్లలు చూస్తుండగా భార్యతో చనువుగా ఉండరాదు. భార్యకు ఎంతో కొంత ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాలి. ఆమె అభిప్రాయాలను గౌరవించాలి. భార్యను పరుల ముందు అవమానపరిచే విధంగా ప్రవర్తించరాదు. భార్యను ఇంటి యజమానురాలుగా చూడాలి కానీ అనుమానించే వ్యక్తిగా ఎప్పటికీ చూడకూడదు. భర్త తన తుది శ్వాస విడిచే వరకు భార్యను కంటికి రెప్పలాగా, సంతోషంలోనూ బాధల్లోనూ చేదోడు వాదోడుగా ఉండాలి. తనకెప్పుడు కష్టాలు రాకూడదని కోరుకోవడం మనిషి తత్వం. తనకు వచ్చిన కష్టాలు ఎవరికి రాకూడదని కోరుకోవడం మానవత్వం. సమస్యలతో తనలాగా ఇంకెవరూ బాధపడకూడదు అని ఆలోచించడం మహాత్ముల తత్వము. కూడబెట్టడం కోసం పని చేయడం కంటే 10 మందికి కూడు పెట్టడం కోసం పని చేయడం ఎక్కువ ఆత్మతృప్తినిస్తుంది. మనస్తత్వం కలిగిన వారిని వదులుకోకూడదు. మానవత్వం తెలియని వారిని కలుపుకోకూడదు. స్వశక్తి మీద ఆధారపడిన వ్యక్తి ఎప్పటికైనా సంతోషంగానే ఉంటాడు. తెలివితేటలు మాత్రమే ఉంటే సరిపోవు. కష్టపడే గుణం కావాలి. అదృష్టాన్ని సరదాగా నమ్మకు, కష్టాన్ని పూర్తిగా నమ్ముకో, విజయం నీదే. కష్టం అనేది వస్తే ముందు కన్నీళ్లు కాదు రావడం, ఆలోచన రావాలి. ఆ కష్టం నుండి ఎలా బయటపడాలా ఆలోచించాలి. అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది, సంతోషం నీ వెంట నడుస్తుంది. అడవిలో ఉన్నాను కదా, నన్నెవరు గుర్తిస్తారు అని ఏ పుష్పము వికసించడం మానదు. అలాగే నీతో ఉన్న ప్రతిభను ఎవరో గుర్తించట్లేదని నీ పనిని ఆపకు. గుర్తింపు అనేది ఒకరిస్తే రాదు, ఎప్పటికీ నీలోనే ఉంటుంది. అతిశయం కంటే అణకువ గొప్పది, ఆవేశం కంటే ఆలోచన గొప్పది, పరిచర్య కంటే ప్రవర్తన గొప్పది, ప్రసంగం కంటే ప్రార్థన గొప్పది. మాట్లాడే మాట జాగ్రత్తగా దాచుకోలేని ప్రేమ జాగ్రత్త, అవసరమైన కోపం జాగ్రత్త, మళ్ళీ తిరిగిరాని క్షణం మాత్రం జాగ్రత్త.
చిమ్మ చీకట్లో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చే వ్యక్తి మనతో ఉంటే అంతే ధైర్యంగా ఉంటుంది. మిత్రమా, మనస్సు ఎక్కువ సంతోషాన్ని ఊహించలేదు, ఎక్కువ బాధలు కూడా భరించలేదు. కానీ ప్రతి మనిషి జీవితంలో ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి. సంతోషాన్ని ఆస్వాదించినట్టే బాధను కూడా భరించాలి, తప్పదు. గెలుపు అందరికీ దొరకదు, కానీ గెలిచే శక్తి మాత్రం అందరిలోనూ ఉంటుంది. మరకలు పడకుండా, అద్దాలు మచ్చలు లేకుండా జీవితాలు ఉండవు. మరకలను తుడిచేయాలి, మచ్చలను మర్చిపోవాలి. అద్దం చూసుకుంటే మనకు మనమే కనిపిస్తాం, అర్థం చేసుకుంటే ప్రతి మనిషిలోనూ మనమే కనిపిస్తాం. ఎంత బాగోకపోయినా కొందరితో పోల్చుకుంటే మన జీవితం ఎంతో కొంత బాగుందని మనం అనుకోగలిగితే మన జీవితం చాలా బాగున్నట్టే. బాధ్యత ఎరిగిన తండ్రి దగ్గర పెరిగిన అమ్మాయికి మగవారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. ప్రేమ పంచే తల్లి దగ్గర పెరిగిన అబ్బాయికి ఆడవారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. ఆశను ఎన్నడూ విడనాడకు, జీవితంలో నిన్ను ఉన్నత స్థానానికి చేరుస్తుంది. కష్టం విలువ తెలిసిన వారు ఎవరిని కష్టపెట్టరు, ఇష్టం విలువ తెలిసిన వారు ఎవరిని వదిలిపెట్టరు. రుజువు లేని మాటలకు తొందర ఎక్కువ, నిజమున్న మాటలకు నిదానం ఎక్కువ. సంతోషం అనేది వరము కాదు, దుఃఖం అనేది శిక్ష కాదు. రెండు మన ఆలోచనల ఫలితాలే. అతిగా అరవడం వలన మాట విలువ, అనవసరంగా ఏడవడం వలన కన్నీటి విలువ తగ్గుతాయి. నచ్చిందే చేస్తే లాభం ఉంటుందో లేదో తెలియదు, కానీ అది ఇచ్చే సంతృప్తి మరి ఏదీ ఇవ్వలేదు. హద్దులకు మించిన ఆశలు ఉంటే శక్తికి మించిన కష్టాలు పడాల్సి వస్తుంది. ప్రతి ప్రశంసకు సమాధానం వినయం కావాలి, ప్రతి విమర్శకు సమాధానం విజయం కావాలి. మూలం మట్టే అయినా మొలకెత్తడం ప్రధానం. మనం ఎలా పుట్టినా మంచిగా బతకడమే ముఖ్యం. బురదలో పుట్టిన తామర అందంగా బయటకు వస్తుంది. అలాగే పుట్టుక సాధారణమైన లక్ష్యం ఉన్నతంగా ఉండాలి. చెట్టు మీద ఉన్న పక్షికి పడిపోతానేమో అనే ఆలోచన ఉండదు, ఎందుకంటే చెట్టు కొమ్మలపై కంటే దాని రెక్కల మీద దానికి నమ్మకం ఎక్కువ. అలాగే నీ మీద నీకు నమ్మకం ఉన్నంత వరకు నీవు దేనికి భయపడాల్సిన పని లేదు. ప్రతి పనిలోనూ విజయం నీకు దాసోహం అవుతుంది. మిత్రమా, ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలకంటూ కూర్చుంటే అనువంతైనా ముందుకు సాగదు. సింహం నోరు తెరుచుకుని కూర్చున్న అంత మాత్రాన వన్యమృగం దాని నోటి దగ్గరకు వస్తుందా? గాయం ప్రతి ఒక్కరి గుండెల్లో మంటని రేపుతుంది. కొందరు దాన్ని కన్నీళ్ళ రూపంలో చూపిస్తే మరికొందరు చిరునవ్వు రూపంలో దాచుతారు. బుద్ధి సరిలేనివాడు భూగ్రహం నుండి వేరొక గ్రహంగా మారినా వారి గ్రహణం మారదు. మనిషి జీవితంలో ధైర్యం పాత్ర అమోఘమైనది. ధైర్యం ఉన్న చోట రావడానికి భయానికే భయం. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది. నమ్మకం అనేది అనుబంధానికి ఆత్మ లాంటిది. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అంతా మన వాళ్ళే అనుకుంటే వారి మంచి కోసం ఏమైనా చేస్తే మనమే చెడ్డవాళ్ళం అయిపోతాము. ఏ ఒక్కరి కోసమైతే మనం అందరినీ వదిలేస్తామో ఆ ఒక్కరే అందరి కోసం మనల్ని వదిలేస్తారు. నీలో ఉన్న లోపాలను మాత్రమే వెతికే సమాజం ఇది. నీలోని లోపాలను నీకు చెప్పే వాళ్ళందరూ ఉత్తములు కారు. అలాగే లోపాలను మాత్రమే చూస్తున్నారని బాధపడుతూ నువ్వు పిరికివాడివి కావు. నువ్వు కోరుకున్న వాటి కోసం త్యాగాలు చేయకుంటే నువ్వు కోరుకున్నవే త్యాగం చేయాలి. నిన్ను అందరూ అనుమానిస్తున్నారు, పరీక్షిస్తున్నారని బాధపడకు. ఎవరైనా విలువైన బంగారాన్ని పరీక్షిస్తారు, బొగ్గును కాదు కదా. మన కష్టాలు ఎన్ని ఉన్నా ఎవరికి చెప్పుకోకూడదు. ఎందుకంటే ఈ సమాజంలో కష్టాలు ఉన్నవారికి సహాయం చేస్తారో లేదో కానీ చాలా తక్కువ చూడటం మాత్రం మొదలు పెడతారు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందోనని ఎప్పుడూ లెక్క పెట్టేవాడు దేనిని సాధించలేడు. సత్యమని, మంచిదని నీవు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు. మన వలన ఒకరు సంతోషంగా ఉన్నారు అంటే అది మన వ్యక్తిత్వం వలన. ఒకరు బాధపడుతున్నారు అంటే అది మన గుణం. డబ్బు సంపాదించమని చెబుతుంది, కాలం ఆగకుండా పరిగెత్తమని చెబుతుంది, లక్ష్యం కష్టమైన చేరమని చెబుతుంది, నమ్మకం వీటన్నింటిని నేనున్నానని భరోసా ఇస్తుంది ఆత్మస్థైర్యం. నాది కాని దానికోసం నేనిప్పుడు ఆశించను, నాదైతే నేనిప్పుడు వదులుకోను. ఒకరితో నన్ను నేను పోల్చుకోను, ఒకరికి నచ్చినట్టు నేను ఉండను, ఒకరి కోసం నన్ను నేను మార్చుకోను. నేనిప్పుడు నాలాగే ఉంటాను అనుకోండి. నిజమైన ప్రేమలో కోపాలు, తాపాలు, అలకలు, బుజ్జగింపులు అన్నీ ఉంటాయి. కానీ వాటన్నిటిలోనూ స్వచ్ఛమైన ప్రేమ దాగి ఉంటుంది. అర్థం చేసుకునే మనసు ఉండాలి, కానీ ప్రతి క్షణం అద్భుతమే.
ఒకరు నీ పక్కన ఉంటే నీ స్థాయి పెరిగే కన్నా నువ్వు పక్కన ఉంటే వారి స్థాయి పెరిగే స్థాయికి నువ్వు రావాలి. అదే విజయం అంటే. జీవితంలో ఏది కోల్పోయినా ధైర్యం ఒకటి ఉంటే చాలు, అన్నీ మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు. అవసరానికి ఒక అబద్ధం చెప్పడం తప్పు కాదు. అవసరం తీరిపోయాక కూడా నిజాన్ని ఒప్పుకోకపోవడం పర్వాలేదు, కానీ అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం మాత్రం చేయకండి. వద్దు లేదు ఈ రెండు చెప్పి చూడండి, మన వాళ్ళు మనతో ఎంతమంది ఉంటారో ఖచ్చితంగా తెలుస్తుంది. కాదంటారా మిత్రమా? పరిచయాలు కొన్ని మనస్సు విరిగే వరకు, కొన్ని మట్టిలో కలిసే వరకు, ఏదైనా కొన్ని రోజులే, కొంతవరకే. ఉపాయాన్ని ఆలోచించేటప్పుడు రాగల అపాయాన్ని కూడా అంచనా వేయాలి. అదే వివేకవంతుల లక్షణం. కన్నీళ్ళు నవ్వులు ఎప్పుడూ కలిసి రావు. అవి రెండూ కలిసిన క్షణం జీవితంలోకెల్లా అద్భుతమైన క్షణం. ప్రేమ అనేది ఎల్లప్పుడూ స్వేచ్ఛను కలిగించేలా ఉండాలి, కానీ బంధించేదిలా ఉండకూడదు. చిరునవ్వు అనేది ఎటువంటి క్లిష్టమైన సమస్యనైనా తెరవగల తాళం చెవి. దానిని ఎప్పుడు మీ దగ్గరే ఉంచుకోండి. రాత్రి అనేది కలలు కనాల్సిన సమయం, కలత చెందవలసిన సమయం కాదు. బరువైన బాధ్యత అయిన ఉదయాన్నే. పగలు రేయి కలిస్తేనే ఒక సంపూర్ణమైన రోజు. కష్టం సుఖం కలిస్తేనే ఒక పరిపూర్ణమైన జీవితం. మండిన కొవ్వొత్తితో మనది కానట్లే గడిచిన కాలం మనది కాదు. కాలం చాలా విలువైనది. సాయం అనేది ఎదుటివారి పరిస్థితిని బట్టి చేయాలి, అంతేకాని వారితో మనకు ఉన్న అవసరాన్ని బట్టి మాత్రం కాదు. అందం అనేది ధరించే దుస్తుల్లో లేదు, మనిషిలో దాగిన మానవత్వంలో ఉంటుంది. అందం అనేది నమ్మే పెదవిలో లేదు, బాధను దాచుకునే గుండెల్లో ఉంటుంది. అందం అనేది అవమానించే గుణంలో లేదు, ప్రేమను ఆదరించే గొప్ప మనసులో ఉంటుంది. జీవితం అంటేనే పోరాటం. అలాంటప్పుడు స్వార్థం కోసమో అధర్మం కోసమో ఎందుకు పోరాడతావు? ఆ పోరాడేదేదో ధర్మం కోసం పోరాడు. బాధని ఇచ్చేవారు సంతోషంగా ఉన్నప్పుడు ఏ సంబంధం లేని నొప్పిని భరిస్తూ నువ్వెందుకు నీ సంతోషాన్ని కోల్పోవాలి? కుదిరితే సమస్య నుండి తప్పుకో, లేదా సమస్య నీది కాదని వదులుకో. రాయి ఎల్లప్పుడూ నీటిలో ఉన్నా మెత్తబడదు. అలాగే ధీరుడికి ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మవిశ్వాసం కోల్పోడు. నమ్మకం అనే పదం వింటే చాలా నవ్వు వస్తుంది, ఎందుకంటే నా అనుకున్న వాళ్ళే ఆ పదానికి అర్థం లేకుండా చేశారు. మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. ఎదుటివాడు మంచివాడు చెడ్డవాడు అని వేలు పెట్టి చూపించే హక్కు ఎవరికీ లేదు. ఎవరి జీవితం వారిది. నచ్చితే మాట్లాడు, లేకపోతే వదిలేయి. గుర్తు చేసుకోవడం, గుర్తు రావడం, ఈ రెండు నిజానికి ఒక్కటి కాదు. మనకు అవసరమైనప్పుడు వచ్చే ప్రతిక్రియ మొదటిది, మన ప్రమేయం లేకుండానే మనల్ని చుట్టుముట్టేది, సతాయించేది రెండవది. జీవితంలో మీరు ఎవరినైనా హద్దులు దాటి ప్రేమిస్తే ఆ ప్రేమ మిమ్మల్ని జీవితాంతం ఏడిపిస్తూనే ఉంటుంది. ఈ సృష్టిలో చివరి వరకు తోడుండేది కేవలం భార్యాభర్తల బంధమే. ఎవరి కోసమో మీ తోడును దూరం చేసుకోకండి. మన మీద మనకే అసహ్యం వేసే సందర్భం ఏమిటో తెలుసా? మనకు విలువ ఇవ్వని వాళ్ళకు మన మనసులో చాలా ఉన్నత స్థానం ఇచ్చినప్పుడు. నోటికి ఏది వస్తే అది మాట్లాడే వారికి దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే అటువంటి వాళ్ళు ఎన్నేళ్ళు బంధాన్నైనా ఒక్క మాటలో తెంచేయగలరు. మిత్రమా, చెయ్యి కొట్టే దెబ్బ చెంపని మాత్రమే తాకుతుంది, కానీ మాట కొట్టే దెబ్బ మనస్సును తాకుతుంది. మనసుకు దెబ్బ తగిలితే చాలు నొప్పిగా ఉంటుంది, కానీ దెబ్బ మీద దెబ్బ తగిలితే మాత్రం మనసు చచ్చిపోయి మనిషి మాత్రమే మిగులుతుంది. అందం కంటిని మాత్రమే ఆకట్టుకుంటుంది, కానీ మంచితనం హృదయాన్ని దోచుకుంటుంది. మగాడు ప్రేమించాలంటే ఇష్టపడితే సరిపోతుంది, కానీ ఆడది ప్రేమించాలంటే మనసుకు నచ్చాలి. అప్పుడే తాను ఏం ఆలోచించకుండా ఎవరినైనా ప్రేమిస్తుంది. అన్వేషించేది మనస్సు, ఆకర్షించేది మనస్సు. అందనిది ఆకాశం, ఆగనిది కాలం, అంతరించేది జీవితం. అనునిత్యం మనం తోడుండేది చేసిన మంచితనం మాత్రమే. నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి, లేదంటే అబద్ధం నిజంగా మారి బంధాలను, ప్రేమలను, మనిషిని, మనస్సును, చివరకు సమాజాన్ని కూడా నాశనం చేస్తుంది. స్నేహం పొందటానికి మోసం చేస్తే తప్పు లేదు, కానీ మోసం చేయడానికే స్నేహాన్ని కోరితే అది క్షమించరాని తప్పు. తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు, తెలిసినంత, అవసరమైనంత మాట్లాడటమే గొప్ప విషయం. ఆనందం కోసం వెతకడం ప్రారంభిస్తే ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. జీవితానికి అర్థం తెలుసుకోవడం ప్రారంభిస్తే ఎప్పటికీ జీవితాన్ని జీవించలేరు. పోటీ లేని గెలుపు, కష్టపడకుండా వచ్చే డబ్బు, నమ్మకం లేని బంధం జీవితంలో ఎప్పటికీ తృప్తిని మాత్రం ఇవ్వలేవు. మనస్సు అందంగా ఉంటే తనువు ఆరోగ్యంగా ఉంటుంది.
లోకం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకుని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితమే లేదు. ముళ్ళు మధ్య ఉన్న పూలు పరిమళాన్ని వెదజల్లుతాయి. విషపు తేనెటీగల చుట్టూ ఉన్న తేనె అమృత తుల్యంగానే ఉంటుంది. అలాగే మనం ఎక్కడ ఉన్నా మనలో ఉన్న మంచి గుణం మాత్రం మనల్ని వదిలి అస్సలు వెళ్ళదు. జీవితంలో ఆరాటపడితే సరిపోదు, పోరాడితేనే విజయం దక్కుతుంది. ఎందుకంటే ఆరాటంలో ఆలోచన మాత్రమే ఉంటుంది, కానీ పోరాటంలో ప్రయత్నం ఉంటుంది. జీవితంలో మీరు ఎవరినైనా ఎంత పరిగెత్తినా ఇక్కడ ఆగాల్సిందే, ఎన్ని చేసినా ఇక్కడ ఓడాల్సిందే, ఎన్ని నీవి అనుకున్నా ఇక్కడ వదలాల్సిందే, ఏమీ నీతో రాలేవు అని తెలిసినా ఇక్కడికి చేరే వరకు ఆరాటపడాల్సిందే. గమ్యం ఏదైనా చివరి మజిలి మట్టిని చేరాల్సిందే మిత్రమా. బంధం కూడా పక్షి లాంటిది. నిర్లక్ష్యం చేస్తే ఎగిరిపోతుంది, గట్టిగా పట్టుకుంటే చనిపోతుంది. ప్రేమతో జాగ్రత్తగా పట్టుకుంటే మనతోనే ఉంటుంది. కోపం ఆవేశం ఉన్నవారికి మోసం చేయడం రాదు, మోసం చేసే వాళ్ళ కోపం ఆవేశం ఉండదు. ప్రస్తుత సమాజమంతా నటనతో ముడిపడి ఉంది. అలాంటి వారికి రోజులు కూడా బాగా కలిసి వస్తున్నాయి. మనిషికి ప్రేమతో అనే మాటలు గుర్తుండకపోవచ్చు ఏమో, కానీ కోపంతో ప్రతి మాట మనసులో గుచ్చుకుంటూనే ఉంటుంది. బాగుపడితే చూడాలనుకునే వాళ్ళకన్నా బాధపడితే చూడాలనుకునే వాళ్ళే ఎక్కువ ఈ లోకంలో. పడబోయాలనే ఉంటాయి, తట్టుకునే నిలువు. ఈ లోకం ఓడించాలని ఉంటుంది, పోరాడి గెలువు. పోరాటమే నీకు గెలుపు. విరిగిపోయిన పాలతో చేసిన పదార్థాలకి, నలిగిపోయిన మనస్సుతో చేసిన ఆలోచనలకు విలువ ఎక్కువ. కడుపు నిండా కుళ్ళు పెట్టుకుని ఆ కుళ్ళును కడగకుండా ఒళ్ళు మాత్రం కడుక్కుని గుళ్ళు చుట్టూ తిరిగితే నీ పూజలు ఏ దైవాన్ని చేరవు. నువ్వు చేసిన పాపాలు తొలగించుకో మొదట చాలు. నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది, విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది. ప్రేమ ఎక్కువగా ఉన్న చోట కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. గడపాల్సిన కాలం భయపెడుతుంది. ఆకాశం ఎంత విశాలంగా ఉన్నా నక్షత్రానికి విలువ ఎక్కువ. అలాగే మనిషి ఎంతటి శ్రీమంతుడైన గుణానికి, వ్యక్తిత్వానికి విలువ ఎక్కువ. కొన్ని అబద్ధాలు ఆలోచించకుండా నమ్ముతున్నాం, కొన్ని నిజాలు నమ్మడానికే ఆలోచిస్తాం. రేపటి ఆశ లేకపోతే నిన్నటి నిరాశకి అంతం లేదు, నిన్నటి నిరాశకి కారణం లేకపోతే రేపటి ఆశకు పునాది లేదు. సంస్కారం, సభ్యత అనేది ఎక్కడికి వెళ్ళినా గౌరవం లభించడం చేసే పాస్పోర్ట్ లాంటిది. రాలే ఆకు, విరిసే పువ్వు, పెరిగే దీపం అన్నీ ఒకటే చెప్తాయి, ఏది శాశ్వతం కాదు అని. ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద, ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది. సంపాదించింది ఏది మనది కాదు. మంచితనం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప. మనం నిజాయితీగా ఉంటే మనలో చాలామంది మిత్రులు ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా సరైన వ్యక్తులే మనకు మిత్రులుగా మిగులుతారు జీవితంలో. మనం ఏ విధంగానైతే ఆలోచిస్తామో అదే విధంగా మన జీవితం రూపుదిద్దుకుంటుంది. గొప్ప జీవితం కావాలంటే గొప్పగా ఆలోచించండి. మాటలన్నీ మాధుర్యం, మనసు నిండా కల్మషం, రాతలన్నీ నీతులు తీసేవేమో గోతులు చెప్పేవి, వేదమంత్రాలు చేసేవేమో కుతంత్రాలు. ఇది కొందరి నైజం మిత్రమా. ఒకరిని తొక్కి ఎదగడం గొప్ప కాదు, ఏ తప్పు చేయని వారిని బాధపెట్టి సంతోషించడం గొప్ప కాదు. ఒకరి పతనం నువ్వు చూడాలనుకుంటే నీ పతనం పైవాడు చూస్తాడు. ఒకరిని అనవసరంగా బాధ పెడితే అదే బాధ, అంతకు రెట్టింపు బాధ నువ్వు ముందు అనుభవిస్తావు. మిత్రమా, గుర్తుపెట్టుకో. సమయం దొరికినప్పుడు కుటుంబంతో గడపటం కాదు, సమయం కల్పించుకొని కుటుంబంతో గడపాలి. ఉమ్మడి కుటుంబాలు ఊసేలేదు. ప్రేమ పాసం నానాటికి కరువు. మనసు మమత అస్సలు లేవు. నేను నావి అనే స్వార్థము ముందు కల్లిబొల్లి మాటలు, కల్మసాల కుప్పిట్లో మగ్గుతున్న మన బంధాలు అనుబంధాలే మన బంధాలై వెలిగే. ఎన్నడో మనసులు మారేది ఎన్నడో ఎదురు చూడాల్సిందే మిత్రమా. సమయం దొరికినప్పుడు కుటుంబంతో గడపటం కాదు, సమయం కల్పించుకొని కుటుంబంతో గడపాలి. అందరితో బంధాలు కలుపుకోవడం కాదు, నిలుపుకోవడం చాలా గొప్ప విషయము. మనిషి మరిచే గుణం, క్షమించే గుణం ఉన్నప్పుడే బంధాలైనా స్నేహాలైనా ఎక్కువ కాలం నిలబడతాయి. ఏ బంధమైనా మరణంతో ముగిసిపోవాలి తప్ప మనస్పర్ధలతో మాత్రం కాదు. చనిపోయాక చితికి నొప్పి పెట్టేవారు కాదు వారసుడంటే. మంచాన పడ్డ రోజు మంచినీళ్ళు ఇచ్చి మందు బిల్ల వేసేవాడే నిజమైన వారసుడు. 6 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు లేకపోతే మనం ఎలా ఉండలేమో, మన తల్లిదండ్రులు కూడా 60 ఏళ్ళు వయసుతో మనం లేకుండా ఉండలేరు. మరిచిపోకు మిత్రమా. ఒక మనిషి డబ్బు ఎంతైనా ఉండవచ్చు, కానీ
ఎదుట మనిషిని చులకనగా చేసే జబ్బు ఉండకూడదు. మహానటులు ఎక్కడో ఉండరు, మన స్నేహితుల రూపంలో, బంధువుల రూపంలో మన మధ్యనే తిరుగుతుంటారు. వీళ్ళు నటనకు ఎన్ని నందులు, ఎన్ని ఆస్కార్లు ఇచ్చినా తక్కువే. తస్మాత్ జాగ్రత్త. నన్ను 10 అడుగులు దూరం పెట్టాలి అనుకున్న వారికి నేనే 100 అడుగుల దూరంలో ఉంటాను. అంతే కదా మిత్రమా, కాదంటారా? మనుషుల మీద కోపంతో మనస్సు ఎక్కువ పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడు నీతో ఉండరు, కానీ మనస్సు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది, మనం నచ్చినప్పుడు దూరం మంచిది. లోపాలు ఉన్నాయని అభిమానించే మనుషుల్ని దూరం చేసుకోకండి. మనం సామాన్య మనుషులం, ప్రతి ఒక్కరూ ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది. ఏ మనిషి సంపూర్ణంగా ఉండడు. ఎంతో అందంగా ఉన్నాడు అనుకునే చంద్రుడిలో కూడా లోపం ఉంది. మనస్సుతో కానీ, నోటితో కానీ, మరియు చేతలతో కానీ ఎవరి మనస్సు నొప్పించకు. అందరిపై దయ కలిగి ఉండు. నీకు సుఖ శాంతులు కావాలంటే ఏ విధమైన పాపాలు చేయకు. నిన్ను ఎవరితో పోల్చుకోకు, ఎందుకంటే వారి వారి అర్హతను బట్టి వారు ఉంటారు. ఇది మర్చిపోవద్దు. ఇతరుల సుఖ జీవితం చూసే సంతోషించు. కావాలని కొందరు దూరం పెడతారు. వాళ్ళ వల్ల మనం బాధపడకూడదని కష్టమైన కొందరికి దూరంగా వెళ్తాం. మన వల్ల వాళ్ళు బాధపడకూడదు అని. చూసే దూరం ఒకేలా ఉన్న అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంటుంది. అర్థం చేసుకోగలిగితే మాటల్లో దూరమైన మనసులో ఎప్పటికీ పదిలంగా వారు ఉంటారు. జీవితం అంటే గొప్ప గొప్ప త్యాగాలు, బాధ్యతలు కాదు, చిన్న చిన్న ఆనందాలు. మనల్ని ఇష్టపడే వారి పట్ల కాస్త ప్రేమ, సాటి వారి పట్ల కాస్త దయ, ఎవరికీ హాని చేయని మనస్తత్వం, నిరంతరం మన పెదవిపై చిరునవ్వు. అంతే. అంతకు మించిన ఆనందం, అదృష్టం ఏముంటాయి? ప్రేమ అనేది ఇచ్చిపుచ్చుకునేలా ఉండాలి. ఇద్దరి మధ్య దాపరికం లేనిదిగా ఉండాలి. నమ్మకానికి అమ్మలా ఉండాలి. ఎటువంటి కల్మషం లేకుండా స్పష్టంగా ఉండాలి. అప్పుడే ఆ ప్రేమ శాశ్వతమవుతుంది, వారి బంధం గట్టిపడుతుంది. మనలా ఎవరి దగ్గర అయితే ఉండగలమో, ఎవరైతే మనల్ని మనలా అర్థం చేసుకుంటారో, మనలో ఉన్న మంచిని మనకు చెబుతూ, మనలో ఉన్న చెడును హెచ్చరిస్తూ, ఎప్పటికప్పుడు సరిచేస్తూ, మన ఎదుగుదలకు నిరంతరం పరితపిస్తూ ఉంటారో, మనకు ధైర్యాన్ని ఇచ్చేవారు మన పక్కనే ఉన్నా చాలు, వారే మనకు బలం. ఒంటరిగా వస్తాం, ఒంటరిగా పోతాం. మనిషి చేతులు ఏదీ ఉండదు. ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు. ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు. నీకున్న కష్టాలను ఆనందంగా ఓడించు. ఒక్కరి హృదయంలో అయినా నువ్వు చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించు. డబ్బు గొప్పదే కావచ్చు, కానీ అది మనిషి కంటే కాదు. ఎందుకంటే ఎంత ఎక్కువ డబ్బు అయినా మనిషి అనేవాడు ఉన్నంతవరకే కదా. ఎన్ని రంగులు డబ్బుంటే ఏమిటి, చిరునవ్వు అనే రంగు లేకపోతే డబ్బు కూడా తెల్లమొహం వేయవలసిందే. ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. ఈవేళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైనదని గుర్తుంచుకో. ఒక చెట్టు నుండి లక్షల అగ్గిపుల్ల తయారవుతాయి. లక్షల చెట్లు బూడిద చేయడానికి ఒక అగ్గిపుల్ల చాలు. కాబట్టి మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. అందరికీ నమస్కారం అండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.